మటన్ తింటాను, ఏం తింటావు? 5 minutes later. మటన్ తిన్నా, చికెన్ తిన్నా? చికెన్. ఇల్లు నువ్వే కట్టమని. నేను పైసలు తెచ్చలే. గిన్నెలు తోమాయి. నేనెందుకు తోముతా, నిన్నే తోమెడతా. అన్న ఇగో ఈయన మా హస్బెండ్. తిండికి తీసుకొచ్చే పని తీసుకురాకుండా మర్చిపోయాడు. కావాలంటే 4 గిన్నెలు తోమియండి అని చెప్తా. మైత్రి కొని చేసినావు భయ్యో. గమ్మున బిర్యానీ తిని పోదాం. 150 అయిపోతుంది. ఇంత పీసోడు ఏందే నువ్వు? The next day. పీతల ఫ్రై. చికెన్ మండి తింటావా, మటన్ మండి తింటావా, సీ ఫుడ్ తింటావా, అరేబియన్ సీ ఫుడ్ తింటావా? మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్, ఏడ్చి గోలు చేయటం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది. వెల్ ప్లేడ్ సార్. అనుకో అవసరమా? సూప్ దాగి ఇంటికి వెళ్ళిపోవాలా చూడు, సూప్ దాగి ఇంటికి వెళ్ళిపోవాలా. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది. మటన్ జ్యూసీ మండి. దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు, ఏ తండ్రి కూడా ఉన్నాడు. फुल इमेज डालेगा इसमें नाम नहीं कैसे क्या है फुल फुल पीस है బద్దలేసిపోతాయి అత్తవా ఎలా? कितना रहेगा कॉस्ट कितना रहेगा इसका अभी सेल किया ही नहीं यहाँ पे ఇది అడిగినా అడిగితే నవ్వుతుడు ఘోరంగా. సిగ్గుసరం ఉందా? నేను మాట్లాడుతుందంటే నువ్వు ఇచ్చే రియాక్షన్స్ ఏంటి? 6 మంది తినొచ్చు అంట. ఇది ఓన్లీ ఇమేజ్ పెట్టారంట కానీ ఇలా ఐటమ్ లేదంట. అది అవును మావా, జీవితంలో ఎప్పుడు నువ్వు కూడా ఫిలాసఫీ చెప్తే అంత దరిద్రంలో నేను లేడు. ఇది తెప్పిమంట 6 మంది తినేదన్నా. ఇది మా దగ్గర లేదు ఐటమ్, ఇంతవరకు ఎవరు ఇవ్వలేదంట. ఓన్లీ ఇమేజ్ చేసినామన్నా, ఓన్లీ అని అంటున్నాను. అరే ఇప్పుడు ఇక్కడ దొరకదని చెప్తుండు, మళ్ళీ ఈడ దొరకదని ఇక్కడ మనం తయారు చేయరాట. తట్టుకుంటున్నారా? ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు కదా, దానికి జీవితాంతం ఏడుస్తూ కూర్చున్నాను కదా. జరుగుతుంది రామ్, అలాగే రక్మా ఏసయ్యా నువ్వే చూసుకో. వదిలేసేసాను. భయం అది పుట్టించింది ఎవరు? 5 minutes later. తాళి టోటల్ ఖాళీ. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ప్లేట్ అంతా తిన్నాం.
అయినా సరిపోలేదు, ఏం చేయాలో అర్థమవుతలేదు. ప్లేట్ చూడాలి, బొక్కలు కూడా తీసుకున్నాం, ఫ్రై చేసుకొని తినొచ్చు. సిగ్గు లేదు మీ అందరికి.